నమస్తే అండి, నేను మీ వెంకట్రావుని. నిత్యము మనం లేటెస్ట్ అప్డేషన్తో అన్ఎంప్లాయ్మెంట్ అయినటువంటి వారికి, మన యొక్క పిల్లలకు లేటెస్ట్ యొక్క జాబ్ సమాచారం గురించి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, పిన్న వయసులోనే వారు జాబ్కి సెటిల్ అయినట్టయితే వారి యొక్క భవిష్యత్ తరాలు సంతోషంగా సుఖమయంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. మనం చూడగలిగినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే ఈ వీడియో ఫస్ట్లోనే స్కిప్ చేసేసేయండి చూడకుండా. ఇది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారి కోసమే, అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థుల కోసం చేస్తున్నటువంటి వీడియో కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీరు గ్రహించి మీకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో చేయటం తప్పితే మరొకటి ఏం లేదు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు మరి అప్లై చేసుకున్నట్లయితే పిన్న వయసులో సెటిల్ అవుతారని తెలియజేస్తున్నాం. మాకు ఈ యొక్క విషయాలు మాకు ఎవరు కూడా చెప్పలేదు, మాకు తెలియదు. కాబట్టి మేము చాలా మరి వెనకబడిపోయి ఈ విధంగా ఉన్నామంటే మరి మాకు తెలియనటువంటి విషయాలు తెలుసుకోకపోవటం వల్ల ఈ విధంగా ఉన్నాం. ఈనాడు మరి మీడియా ద్వారా కానీ, మరి ఆ యొక్క పేపర్ ద్వారా కానీ, మరి మొబైల్ సమాచారం ద్వారా కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్ అంటూ కూడా అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీరు పిన్న వయసులోనే సెటిల్ అయినటువంటి వారుగా ఉంటారు. మీ జీవితాలు ఉన్నటువంటివి సుఖమయంగా బాగుంటాయి. ఈ వీడియోని చూసినటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఛానల్ని మోనిటైజేషన్ చేయండి, బలపరచండి ఈ ఛానల్. మరి మీరు కనుక చూసి అనేకమైనటువంటి వారికి పంపించగలిగినట్లయితే ఇంకా కొత్త లేటెస్ట్ అప్డేషన్ జాబ్తో నేను మన యొక్క పిల్లలకు తెలియజేయాలని భావించాను, తెలియజేస్తున్నాను కూడా. ఇప్పుడు మనం కంటెంట్లోనికి ప్రవేశించగలిగినట్లయితే మరి రైల్వే నుండి 400 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. కంపెనీ నేమ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏం కలిగి ఉండాలి, శాలరీ ఎంత ఇస్తారు, ఏజ్ ఎంత ఉండాలి, మరి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రారంభ డేట్ ఎప్పుడు ఉంది, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, మరి సందర్శించవలసినటువంటి ఆ యొక్క వెబ్సైట్ ఏంటి, ఈ యొక్క విషయాలను ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా ఈ యొక్క చూస్తున్నటువంటి మీకు అర్థమయ్యే రీతిలో నేను తెలియజేస్తాను. ఈ యొక్క కంటెంట్లోనికి మనం ప్రవేశిద్దాం. మనం చూడగలిగినట్లయితే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చిన తర్వాత రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్, RITES, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్. మరి పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మరి మెకానికల్, మరి కెమికల్, IT, మరి ఫుడ్ టెక్నాలజీ, ఫార్మా. ఈ యొక్క పోస్టులు అన్నటువంటి ఉన్నాయి. టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటి మనం చూడగలిగినట్లయితే 400 పోస్టులు ఈ యొక్క మరి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ వారి ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ డేటు ఎప్పుడు ప్రారంభమైంది అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లికేషన్ డేటు అంటూ 26/11/2025 ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూసిన మీరు ఈ యొక్క పోస్టులకు మరి డిగ్రీ చదివినటువంటి వారు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు 26/11/2025 నుండి అప్లికేషన్ స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అని మనం చూడగలిగినట్లయితే 25 డిసెంబర్ 2025 వరకు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వరకు ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఈ పోస్టులు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులు అప్లై అన్నటువంటిది త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ ఎట్టి పరిస్థితులు లేదు. చూసిన మీరు అంతా కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏ సైట్ని సందర్శించాలి, దేని నుండి ఈ యొక్క అప్లికేషన్ చేయాలి అన్నటువంటిది చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఇప్పుడు మనం చూద్దాం.
www.rites.com ఈ సైట్ను సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మనం చూడగలిగినట్లయితే వెబ్సైట్ మరోసారి చెప్తున్నాను, www.rites.com ఈ సైట్ ద్వారా సందర్శించాలి. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఎంతవరకు చదివి ఉండాలి, ఏం చేసి ఉండాలి అన్నటువంటి వివరాలు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ మరి టెక్నాలజీ డిసిప్లినరీ విత్ 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. మరి ఈ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి అన్నటువంటిది ఆ పోస్టుల వారీగా మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులు డిసిప్లినరీ మరి ఈ యొక్క పోస్టులు అన్నటువంటిది మరి ఇండియన్ రైల్వే వారి ద్వారా ఉన్నాయి కాబట్టి RITS అసిస్టెంట్ మేనేజర్ 2025 సంవత్సరం యొక్క వేకెన్సీ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. 400 పోస్టులు ఉన్నాయి. ఇవి ఏ విధంగా భర్తీ చేస్తారన్నటువంటిది మనం చూద్దాం. మనం చూడగలిగినట్లయితే సివిల్ చేసినటువంటి వారికి 120 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ చేసినటువంటి వారికి 55 పోస్టులు ఉన్నాయి. మరి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అందులో 10 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ వారికి 150 పోస్టులు ఉన్నాయి. మరి మెటలర్జీ వారికి 26 పోస్టులు ఉన్నాయి. కెమికల్ వారికి 11 పోస్టులు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారికి IT 14 పోస్టులు ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీ వారికి 12 పోస్టులు ఉన్నాయి. మరి ఫార్మా వారికి 2 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా 400 పోస్టులను సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఈ యొక్క కేటగిరీ వారీగా మరి పోస్టులు ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఉపయోగించుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంతా బ్యాచిలర్ డిగ్రీ అన్నటువంటిది ఉంది. మరి ఏజ్ రిలేషన్ ఎంత ఉండాలి ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క వయసు మినిమం వయసు 40 సంవత్సరాలు ఉండాలి. మరి ఏజ్ రిలేషన్ విషయంలోకి వచ్చేవరకు ఏజ్ రిలేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా SC, ST, OBC, PW, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి ఉంటుంది అని తెలియజేశారు. మరి ఏజ్ క్యాలిక్యులేషన్ డేట్ వచ్చిన తర్వాత 25/12/2025గా ప్రకటించడం జరిగింది. మరి ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు కూడా నేషనాలిటీ వారు ఇండియన్కు మరి వారసత్వం కలిగినటువంటి వారుగా ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నారు. మరి RITS రిక్రూట్మెంట్కి మరి అప్లై చేయడానికి మరి ఏమేమి కండక్ట్ చేస్తారు, రిటన్ టెస్ట్ అని ఉంటుందా, మరి ప్రొసీజర్ ఏంటి అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. RITS మరి రిక్రూట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం చూడగలిగినట్లయితే రిటన్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను ఇంటర్వ్యూకు కాల్ ఫార్వర్డ్ చేస్తారు. ఇంటర్వ్యూ పాస్ అయినటువంటి వారి యొక్క అభ్యర్థుల యొక్క ఆ యొక్క ఇంటర్వ్యూ పాస్ అయినటువంటి వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందంటే జాబ్ వచ్చినట్టు. మనం ఇంటర్వ్యూ పాస్ అయితేనే జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినటువంటి వారికి జాబ్ వచ్చినట్టు ఉంటుంది. వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆ యొక్క పోస్టులకు ఎలిజిబిలిటీ చేస్తారనమాట. మరి అప్లికేషన్ ఫీజు దీనికైనా పే చేయవలసి ఉంటుందా? ఒకవేళ అప్లికేషన్ ఫీజు పే చేస్తే ఎంత పే చేయవలసి ఉంటుంది ఏంటి? ఈ అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు ఏ మోడ్లో చెల్లించాలి? ఈ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత మరి RITS అసిస్టెంట్ మేనేజరు 2025 నోటిఫికేషన్ యొక్క ప్రకారంగా ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేటువంటిది జనరల్, OBC క్యాండిడేట్స్ 600 రూపాయలు చెల్లించాలి విత్ ట్యాక్స్తో. అదేవిధంగా SC, ST, PW ఉమెన్స్ క్యాండిడేట్స్ వారు 300 రూపాయలు విత్ ట్యాక్స్తో ఈ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ పేమెంట్ విధానం ఏ విధంగా ఉంటుందంటే ఈ పేమెంట్ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ యొక్క అప్లికేషన్ ఫీజును మనం చెల్లించవచ్చు అన్నమాట. మరి నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ వీడియో చూసినటువంటి మీరు మరి ఒక సబ్స్క్రైబ్ చేయండి,
ఒక లైక్ చేయండి. నచ్చితే ఈ సమాచారాన్ని డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరికీ కూడా ఈ విషయాలను తెలియజేస్తే బాగుంటుంది, వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి మనం చూడగలిగినట్లయితే మరి ఆ యొక్క వేకెన్సీ లిస్టింగ్ ఏ విధంగా చేయాలి, హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలన్నటువంటి వివరాలను లాస్ట్లో మీకు కంక్లూజన్గా తెలియజేస్తున్నాను. మనం ముందరగా ఈ యొక్క విజిట్ ది అఫీషియల్లీ వెబ్సైట్ని సందర్శించాలి. www.rites.com ఈ యొక్క సైట్ నుండి మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి రీడ్ ది అఫీషియల్లీ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ, ఇచ్చినటువంటి అప్లికేషన్ పూర్తిగా చదవండి. క్లిక్ ఆన్ అప్లికేషన్ లింక్ మీద మనం క్లిక్ చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ విత్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇక్కడ మీరు కంపల్సరిగా మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నెంబర్ను, వ్యాలిడ్ మెయిల్ ఐడిని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వారు పంపించే సమాచారం త్రూ మొబైల్ ద్వారా పంపిస్తారు లేదా మీకు మెయిల్ చేస్తారు. ఈ రెండింటిని మీరు కరెక్ట్గా వారికి ఇవ్వగలిగినట్లయితే వారు ఎగ్జామ్ షెడ్యూల్ కానీ, ఇంటర్వ్యూ డేట్లు కానీ, మరి వెరిఫికేషన్కి ఎప్పుడు రమ్మంటారు అనుకుని ఈ సమాచారం మొత్తం కూడా మీకు మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ మొబైల్కు పంపించడం జరుగుతూ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ను, వ్యాలిడ్ మెయిల్ ఐడిని ఇవ్వండి. ఎలాంటి ఫేక్ ఐడి కానీ, మీ యొక్క బ్రదర్ది కానీ, మీ యొక్క రిలేటివ్స్ది కానీ ఎవరిది అలా ఇవ్వద్దు. మీరు క్రియేట్ చేసుకోండి. మీకు లేకపోతే మెయిల్ ఐడి లేకపోతే మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. మీరు వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వండి. తర్వాత ఫిల్ ఇన్ ది అప్లికేషన్ ఫ్రమ్ విత్ కరెక్ట్ డీటెయిల్స్. అప్లై చేసేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ 10th క్లాస్లో మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు పూర్తి చేయండి. ఎలాంటి మిస్టేక్లు కూడా మీరు పెట్టుకోవద్దు. మరి అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్, ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్స్. మీ యొక్క ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళండి, లేదంటే మీ ఫోన్ అయినా ఫోటో తీసుకోవచ్చు. మీరు సిగ్నేచర్ చేస్తుంటుంది. మీ యొక్క సర్టిఫికెట్స్ ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయండి, ఎలాంటి మిస్టేక్ లేకుండా. పే ది అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్లో ప్రకారంగా మీరు పే చేయాలి. మరి సబ్మిషన్ చేసినటువంటి అప్లికేషన్ని మీరు 2-3 ప్రింట్అవుట్లు తీసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు టేక్ ప్రింట్అవుట్ ఒక 3 ప్రింట్అవుట్లు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి, మీ యొక్క మెయిల్ ఐడికి ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటిని మీరు గ్రహించి మీరు అప్లై చేసుకున్నట్లయితే మరి పిన్న వయసులో ఉద్యోగానికి ఎలిజిబిలిటీగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఈ విషయాలను అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు చేరవేస్తారని తెలియజేస్తున్నాను. ఇంపార్టెంట్ మరి డేట్స్ మరి వారు ఇచ్చారు. RITS అసిస్టెంట్ మేనేజర్ వారి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అన్నటువంటి ఒకసారి మీకు వివరంగా స్పష్టంగా తెలియజేయాలని భావించాను కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ ఏంటి అన్నటువంటి వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. మరి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత 26/11/2025 రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చిన తర్వాత 26/11/2025 ప్రారంభమైంది. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చిన తర్వాత 25/12/2025 డిసెంబర్ 25వ తారీఖు వరకు ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉన్నవారు చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ ఎప్పటి దాకా ఉందంటే ఫీజ్ పేమెంట్ కూడా 25/12/2025 వరకు ఉంది. అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే వీరు ప్రతిపాదించినటువంటి దాని ప్రకారంగా 11/1/2026 జనవరి 11వ తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ అంటూ కండక్ట్ చేస్తారు. మరి అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే మీ యొక్క హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు ఏందనుకుంటుంది వారానికి ముందలుగా వారు మీకు ఆ యొక్క వెబ్సైట్లు పెడతారు. మీరు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి సమాచారం చేరవేయండి. ఎందుకంటే ఎగ్జామ్ జనవరిలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి స్పీడ్గా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి దగ్గర నుండి ఏం సిలబస్ కావాలి, ఏంటి, ఏం ప్రిపేర్ అవ్వాలంటున్నది మీరు ఇప్పటి నుండే మీ ప్రారంభించండి. మీరు స్టడీ చేయండి. ఎందుకంటే జనవరిలోనే ఎగ్జామ్స్ అన్నటువంటిది కండక్ట్ చేస్తున్నారు. రీజనింగ్ అడుగుతారు, అర్థమెటిక్స్ అడుగుతారు, మెంటల్ అబిలిటీ అడుగుతారు, జీకే అడుగుతారు, ఇంగ్లీష్ గ్రామర్ అడుగుతారు. ఈ 5 మీ దగ్గర పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఈ యొక్క
సమాచారం సంబంధించినటువంటి మరి ఆ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాలంటే నా వంతు సహకారంగా నేను మీకు వాటిని పంపిస్తాను. ఈ యొక్క మొబైల్ నెంబర్కు మీరు నాకు ఫోన్ చేయగలిగినట్లయితే నేను మీకు ఆ యొక్క పీడిఎఫ్లో మీకు అర్థమెటిక్స్ కానివ్వండి, మెంటల్ ఎబిలిటీ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, మరి ఈ యొక్క సబ్జెక్టుల వారీగా నేను మీకు వాట్సాప్ ద్వారా మరి పంపిస్తానని తెలియజేస్తున్నాను. ఎలాంటి రుసుము ఒక్క పైసా కూడా ఎవరు కూడా పే చేయాల్సిన పని లేదు. మీరు నాకు వాట్సాప్ ద్వారా సార్ మాకు ఈ యొక్క మెటీరియల్ కావాలంటే నేను మీకు పంపిస్తానికి నా వంతు బాధ్యతగా భావించాను కాబట్టి, మీకు నేను సహాయం చేయాలని భావించాను కాబట్టి, ఈ యొక్క విషయాలను ఈ యొక్క డేటాను నేను క్రోడీకరించి తయారు చేశాను కాబట్టి నేను మీకు ఇస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క విషయాలను మీరు మర్చిపోకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. 400 పోస్టులకు డిగ్రీ పాస్ అయినటువంటి వారు మరి మీరు ఈ యొక్క రైల్వేలో ఉన్నతమైనటువంటి స్థానంలో సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.